రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. వినరా చెప్తుంది కదా. వినపడింది ఆపయ్య సామే. చెప్పి చెప్పి సంపేసేలా ఉండవు. నేను వినపడిందని చెప్తానే ఉండగా. తక్కువగా చూడకు, పోతలంలోకి తొక్కేస్తా. అరవింద్ నార్మల్, అసలు మా ఇంటి విషయాల్లో నీ జోక్యం ఏంట్రా? నీ ఏజ్ ఏంటి, నీ గేజ్ ఏంటి? నీకు సపోర్ట్ గా శృతి ఉందని రెచ్చిపోతున్నావేమో. దానికే దిక్కులేదు. తోకగాడివి నువ్వేం చేయగలవు? నువ్వు దిక్కు మొక్కు లేకుండా పోతావు. చూసుకో. వినపడిందా? నేనేం చేయలేదు. చేశాననుకుంటే సారీ. టైం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి మా అపర్ణ జోలికొస్తే ఇక క్షమించడాలుండవు. యూనిఫామ్ లో ఉన్నా కూడా వదలను. ఈసారి కొట్టి వదిలేను. జాగ్రత్త. పో. చెబుతా, యాడ నొక్కాలనో ఆడ నొక్కుతా. నీ సంగతేంటి? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. వేషాలు వేయకు. వ్రతం అని చెప్పినా ఫ్రెండ్ ఇంటికి వెళ్తావా? ఇంటికి పద. రాను. ఏంటి పోనీలే కదా నువ్వు ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. జరిగిన దానికి రాజేష్ నీకెన్నిసార్లు క్షమాపణలు చెప్పాడు? మేమెంత బతిమాలం? పాజిటివ్ గా థింక్ చేయమంటే నెగిటివ్ గానే ఆలోచిస్తావే. నువ్వెన్నైనా చెప్పు చిన్నక్క. అప్పు ఇంకేం మాట్లాడుకో. రా. నేను రాను. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అప్పు. నేను చూడమన్నాను చిన్న బావా. నేను రాను కాక రాను. రావు. ఇలాగే రోడ్డు మీదుండి మాటలు పడదు గాని. మంచిగా చెప్తే వినాలప్పు. నీ జీవితాన్ని మేము నాశనం చేస్తామా? రా రా. నేను రానక్క. పదో. రానని చెప్తున్నాను కదా. దుర్ముహూర్త సమయం సమీపిస్తోందమ్మా. అమ్మాయి వస్తే మొదలు పెట్టచ్చు. రాధమ్మా, ఎంతసేపు? అమ్మా అక్షరా, అయిందా? ఏంటక్షరా, నగలు పెడుతున్నావా? సరే సరే, నగలు పెడుతుందంటమ్మా. ముహూర్తం దాటుతుందని చెప్పమ్మా. రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.